హాయ్ ఫ్రెండ్స్, దేవర మూవీ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఈగర్గా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మూవీ. ఎందుకంటే 6 years తర్వాత ఎన్టీఆర్ ఒక సోలో పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతకు మించిన అంచనాలతో ఈ సినిమా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీకి ముందు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉందో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్టింగ్ ఒకలాగా ఉందని చెప్పుకోవచ్చు. అందుకే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో వచ్చిన ట్రైలర్ కానీ టీజర్ కానీ రికార్డులు బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ప్లస్ ఎన్టీఆర్ అభినయం, ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్ అయితే ఫస్ట్ టైం టాలీవుడ్లోకి మన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఈ సినిమాకి అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సీనియర్ నటుడు సీనియర్ ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి హిట్ పేరుగా మనకి ఎన్నో సినిమాలు చేసి హిట్ పేరుగా పేరు తెచ్చుకునే విషయం తెలిసిందే. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్. సో వీళ్ళిద్దరు పేరు కూడా ఒక మంచి హిట్ పేర్లా అవ్వాలని చెప్పి అభిమానులు కూడా చాలా మంది కోరుకుంటారు. అదే కష్టం జాన్వీ కపూర్ తనలో ఉన్న మరొక కొత్త కోణాన్ని చూపిస్తూ చాలా సహజసిద్ధంగా న్యాచురల్గా ఈ సినిమాలో నటించాలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకి ఇది ఫస్ట్ డెబ్యూ మూవీ ఇన్ తెలుగు కాబట్టి. అదేవిధంగా ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత అంతకు మించిన సన్నివేశాలతో ఈ సినిమానే తెరకెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక పక్కా మాస్ మూవీగా దీన్ని అయితే తెరకెక్కడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ కానీ, ఆ సముద్రం దగ్గర ఉన్న కొన్ని సీన్స్ కానీ, ఫైట్ ఎలివేషన్స్ కానీ అభిమానుల్లో అంచనాలు అనేవి తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో అయితే అడ్వాన్స్డ్గా పెద్ద బడా నిర్మాతలు వీళ్ళందరూ కూడా సినిమా చూసి బాగుంది అనే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇది తెలిసి అనేక ఏరియాల్లో ఆల్మోస్ట్ ఆల్ 1200కు పైగా థియేటర్లోనే ఈ సినిమా అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ రోజులోనే కొన్ని 100 కోట్ల రికార్డులు అయితే కొలగొట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మంచి వైబ్ అనేది స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ శుక్రవారం నాడు ఈ సినిమా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ ఇవన్నీ కూడా 100% మనకి ఇక్కడ హిట్ అయ్యాయి. సో వీటన్నిటికంటే కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ ప్లస్ అభినయం ప్లస్ ఎన్టీఆర్ స్టెప్స్ వీటన్నిటి కోసం కూడా ఎన్టీఆర్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తారు. ప్లస్ 6 సంవత్సరాల తర్వాత మనకి ఎన్టీఆర్ సైడ్ నుంచి వచ్చే వన్ అండ్ ఓన్లీ ఇది మనకి ఎన్టీఆర్ మూవీ కాబట్టి ఈ సినిమాకి బజ్ ఏర్పడిందంటే ఈ సినిమాలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన అందాలతో అందించని మనం చెప్పుకోవచ్చు. కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే వాళ్ళే చేయగలరు అనే విధంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి దేవరా మూవీలో జాన్వీ కపూర్ ఒక నటిని కొత్తగా మనం టాలీవుడ్లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి తను ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తలు మనం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ పక్కన ప్రతి సాంగ్లో కూడా పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎందుకంటే తను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పింది ఎన్టీఆర్తో పాటు డ్యాన్స్ చేయాలి అంటే చాలా స్పెషల్ టాలెంట్ కావాలని చెప్పేసి. అలా ఎన్టీఆర్కి ఈక్వల్గా జాన్వీ కపూర్ కూడా తన వంతుగా తను బాగా కష్టపడి ఈ సినిమాని టాలీవుడ్లో మొదటి సినిమా కాబట్టి మంచి అగ్రెసివ్ వేలో మనం తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే కూడా కొన్ని మిలియన్ వ్యూస్ అయితే దాటి వెళ్ళిపోయాయి. ఈ సినిమా సంగీతం కానీ పాటలు కానీ అండ్ ఎన్టీఆర్ డైలాగ్ గ్యాలరీ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ట్రైలర్ అండ్ టీజర్లో ఉన్న డైలాగ్స్ ఏవైతున్నాయో అవి గుస్ బూమ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన మనకి విషయానికి వస్తే ఈ సినిమా లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో ఎస్పెషల్గా ఎన్టీఆర్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొన్ని గుస్ బూమ్స్ మూవ్స్ అయితే ఇంటర్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ లాస్ట్ 30 minutes ఎవరు కూడా చైర్లో కూర్చోరు. అంత బాగుందని ఈ సినిమా చూసిన వాళ్ళు ఇప్పటికే ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. అంటే అగైన్ దాంతోపాటుగా ఈ సినిమా సంగీతం కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అవుతాయని చెప్పి ఐ హోప్ ఈ సినిమా అనేది మనకి ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ఈ శుక్రవారం నాడు ఒక పెద్ద ఫెస్టివల్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా అనేది 100% ఒక పెద్ద హిట్ అయ్యి ఎన్టీఆర్ గారి కెరీర్లోనే ఇది ఒక పెద్ద సక్సెస్ కోరుకుంటూ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.